హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో నెయ్యి కారం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేకున్నా సరే ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందంటే కడుపు నిండుగా తినేంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రైస్ కోసం ముందుగానే ఒక ప్లేట్లోకి రైస్ని తీసి పెట్టుకోండి. దీనికోసం నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే గుంటూరు కారాన్ని రెండు వేస్తున్నాను. ఒకటి రంగు కోసం, ఒకటి రుచి కోసం. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, 1/4 టీ స్పూన్ పసుపుని, కొద్దిగా కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యిని వేయండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టమైతే మరొక స్పూన్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ మనం చేసుకునే ఈ రైస్ వేడివేడి అన్నంతో అయినా తయారు చేసేసుకోవచ్చు, లేదా రాత్రిపూట మిగిలిపోయి ఉంటుంది కదండి, ఆ అన్నంతో అయినా సరే తయారు చేసేసుకోవచ్చు. అసలు నెయ్యి వేసుకొని కారం వేసి ఉత్తి నెయ్యి కూడా తినేయచ్చండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కారం నెయ్యి అంతా కూడా రైస్కి బాగా అంటేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రతి మెతుకుని కూడా స్పైసీ అంతా బాగా అంటుకోవాలి. అలా కలపండి. చూసారు కదా ఎంత బాగా ఉందో కదా. అసలు చూస్తుంటేనే నోరు ఊరిస్తుంది కదండి. ఇలాగే మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపిన ఈ రైస్ని పక్కన వచ్చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులోకి 1/2 కప్పు దాకా వేరుశనగ విత్తనాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. ఇవి బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా కరివేపాకును వేసేసుకొని మరికొన్ని సెకండ్ల పాటు వేయించండి. వెల్లుల్లి కాస్త ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిని అలాగే కారాన్ని కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ మొత్తం ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేయించడం వల్ల పోపులో రైస్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అంతే. ఇలా వేయించేసేసుకొని పైన కాస్త కొత్తిమీర తరువుని, కొద్దిగా నిమ్మరసం పూర్తిగా ఆప్షనల్, కొంచెం వేసుకున్నామంటే రుచి మరింత పెరుగుతుంది. ఇలా వేసేసి ఫైనల్గా మరొక్కసారి కలిపి సర్వ్ చేసేసుకోండి. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే మీ దగ్గర వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఒక్కసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.